అమ్మని, అమ్మ కన్నా మొగ్గురమ్మల మూలగుట్టమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ పాదాలకు అనంతకోటి నమస్కారాలతో ఈరోజు హనుమాన్ గాయత్రి శక్తిపీఠం నుంచి గీత యొక్క రచించిన వారికి, బోధించిన వారికి, మనకు తెలిపినటువంటి వారికి కృతజ్ఞత తెలుపుకున్నాం. బోధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు, గీతనే బోధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు, అలాగే గీతకు నిమిత్త మాత్రుడైనటువంటి అర్జునులకు, గీతను చంద్రబద్ధము వచ్చి ప్రకటించినటువంటి వేదవ్యాస మహర్షికి, గీతను లిఖించినటువంటి శ్రీ విఘ్నేశ్వరులకు కూడా, అలాగే గీతను ఓం ప్రథమంగా ప్రచారం ఇచ్చినటువంటి సంజీవులకు కూడా, సంజీవుడే కదా మరి తెలియజేసింది ప్రచారం. అలాగే గీత యొక్క తాళపత్రములను కాలగర్భంలో చెడకుండా గీతను కాపాడి లోకములకు అసంగినటువంటి పుణ్యాత్ములకు, గీత యొక్క సూక్ష్మ భావములను ప్రస్ఫుటమైనటువంటి వనర్చుతున్నటువంటి భాష్యకారులకు కూడా, అలాగే గీతను ఇంటింటికి వ్యాపింపజేసినటువంటి చేయుతున్నటువంటి గీతా ప్రచారకులకు, భగవద్గీత యొక్క ప్రచారకులకు కూడా లోకమంతయు కూడా రుణపడి ఉన్నది. గీతను శ్రద్ధాభక్తులతో పఠించి అందరి భావాలను చక్కగా అనుష్ఠించుట ద్వారా మాత్రమే వారి యొక్క రుణమును జనులు తీర్చుకోగలరు అన్నమాట. అందుకే గీతా ప్రచారం చేయడం జరుగుతుందన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, శ్రీకృష్ణ పరమాత్మనే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ సందర్భంగా మనం ఇప్పుడు స్మరించుకోవాల్సినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా అంటే మహానుభావుడు, ధన్యజీవి శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు, మా గురుదేవులు. వారి పాద పద్మములకు అనంతకోటి నమస్కారాలు. విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు గీతా మకరందం అనేటువంటి మహత్ గ్రంథాన్ని ఈ లోకానికి అందించినటువంటి పరమ పూజ్యులు. అలాగే వారి గురుదేవులు, వ్యాసాశ్రమ అధిపతులు అయినటువంటి మలయాళ స్వాముల వారి యొక్క పాదపద్మములకు అనంతకోటి నమస్కారాలు. సామాన్యులకు కూడా అందుబాటులో తెలుగు భాషలకు తర్జుమా చేసి గీతను అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం అందరం కూడా రుణపడి ఉన్నాం. మరొకసారి గీతను బోధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు, నిమిత్త మాత్రుడైనటువంటి అర్జునులకు, గీతను చంద్రబద్ధం అనొచ్చినటువంటి వేదవ్యాస మహర్షికి, గీతను లిఖించినటువంటి శ్రీ విఘ్నేశ్వరులకు, గీతను ఓం ప్రథమంగా ప్రచారం ఇచ్చినటువంటి సంజయులకు, గీత యొక్క తాళపత్రములను కాలగర్భంలో చెడకుండా కాపాడి లోకమున ప్రసంగినటువంటి పుణ్యాత్ములకు, గీత యొక్క సూక్ష్మ భావాలను కూడా ప్రస్ఫుటమైనటువంటి వనర్చుతున్నటువంటి భాష్యకారులకు కూడా, అలాగే గీతను, భగవద్గీతను ఎవరెవరైతే ఇంటింటికి వ్యాపింపజేసినటువంటి చేయించినటువంటి గీతా ప్రచారకులకు కూడా లోకమంతయు కూడా రుణపడి ఉన్నది. గీతను శ్రద్ధాభక్తులతో పఠించి అందరి భావాలను చక్కగా అనుష్ఠించడం ద్వారా మాత్రమే వారి యొక్క రుణాన్ని జనులు తీర్చుకోగలగలరు. ఈ విధముగా వారు మనకి తెలియపరిచారు. స్వామి విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు బిఏ చదువుకొని చక్కటి ఉద్యోగం చేసుకోకుండా, వివాహం కూడా లేకుండా సన్యాసం తీసుకొని తన జీవితకాలం అంతా కూడా భగవత్ సేవలో, గీతా ప్రచారంలోనే సాగించినటువంటి ధన్యజీవి పూజ్యనీయులు శ్రీ శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు.